అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పదవి ఇస్తాము, ముందు క్యాబినెట్లో తీసుకుంటాం సెంటర్లో, తర్వాత ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు ఆయనకి అది నచ్చలేదు. నచ్చలేక బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా ఇది ఎంటిటీ, రైట్? సో అట్లానే స్టాలిన్, అది ఎప్పటి నుంచో ప్రాంతీయ పార్టీలు, ఆల్ ఇండియా డిఎంకే, ఆల్ ఇండియా అన్నా డిఎంకే అని పెట్టుకున్నా, వాళ్ళు ఇంటర్నేషనల్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, మొన్నదాకా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏం జాతీయం మరి నాకు తెలియదు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్గా ఇవి జాతీయ పార్టీలు కావు. తెలంగాణలో ఎక్కడ ఉంది తెలుగుదేశం? ఒక్క ఆంధ్రాలోనే ఉంది. తెలంగాణలో ఎక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్? ఒక్క ఆంధ్రాలో ఉంది. వీళ్ళు జాతీయ పార్టీలు ఏమిటి? జాతీయ భావన ఉండొచ్చు, జాతీయ నేషనల్ ఇంటిగ్రేషన్ని నమ్మి జాతీయ కాన్స్టిట్యూషన్ అబైడ్ బై అయి ఉండి వాళ్ళ దేశభక్తిని, ఆ రకంగా దేశం పట్ల విధేయతని, రాజ్యాంగం పట్ల విధేయతని ప్రదర్శించుకోవడం పూర్తిగా సమర్థనీయం, దాంట్లో అనుమానమేం లేదు. కానీ వాళ్ళు నేను జాతీయ పార్టీ అనుకుంటే ఏదో మీరు క్యూబ్ టీవీ ఇంటర్నేషనల్ అని చెప్పినట్టు ఉంటుంది. మీడియా సంస్థలు ఉంటాయి సార్, నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ అంటే ఏం లేదు. ఇప్పుడు కానీ కాంటెంట్ సపరేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. విషయం ఏంటంటే మీకు చెప్తాను నేను, క్యూబ్ టీవీ ఇంటర్నేషనల్ అంటే అమెరికాలో ఉండేవాళ్ళు ప్రోగ్రామ్ చూస్తుండొచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు ప్రోగ్రామ్ చూస్తుండొచ్చు. ఆ మేరకు మీరు దాన్ని ఇంటర్నేషనల్ అని చెప్పుకోవచ్చు. బట్ పాలిటిక్స్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ అని వాడు చెప్పుకుంటే ఎంతమంది చదువుతారు? హైదరాబాద్లో, లేకపోతే ఖమ్మంలో, లేకపోతే తాడేపల్లిగూడెంలో ఎంతమంది చదువుతారు? ఆవిడ చదవరు. ఒకళ్ళు 6 మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుతారు. సో దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. మనకి రాజ్యాంగంలో నేషనల్ పార్టీ అంటే ఏంటి? 6% ఓటు రావాలి కనీసం 4 స్టేట్స్లో, లేకపోతే కనీసం 6 స్టేట్స్లో ఇన్ని సీట్లు గెలవాలి, ప్రజాప్రాతినిధ్యత చట్టం, దాని కింద కొన్ని క్లియర్ కట్గా రూల్స్ ఇచ్చున్నారు. ఆ రూల్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ అ నేషనల్ పార్టీ. ఓకే, ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు వాళ్ళు, బట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ అ నేషనల్ పార్టీ. నేషనల్ ప్రెజెన్స్ దగ్గరికి వచ్చాడుగా, నేషనల్ పార్టీ తాలూకా క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయలేకపోయినా నేషనల్ ప్రెజెన్స్ ఉన్న చిన్న రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, వీళ్ళకు ఉత్తరప్రదేశ్లో ప్రెజెన్స్ ఉన్నది, మహారాష్ట్రలో ప్రెజెన్స్ ఉన్నది, బీహార్లో ప్రెజెన్స్ ఉన్నది, తెలంగాణలో ప్రెజెన్స్ ఉన్నది. దే ఆర్ ట్రైన్ టు మేక్ సమ్ ఇన్రోడ్స్ ఇంటూ ఆంధ్ర. చేయలేరు అనుకోండి, బట్ ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రెజెన్స్ ఉన్న పార్టీ. తెలుగుదేశం ఎక్కడ పోటీ చేసింది అదర్ దాన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్? ఫస్ట్లో 2014లో ఇక్కడ పోటీ చేశారు, 2018లో ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీతో టై పెట్టుకున్నారు, 23లో ఎందుకు పోటీ చేయలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లోనే కాడి కింద పారేసింది. వాళ్ళు జాతీయ పార్టీలు ఏంటి? అర్థం లేదు. సో లోకల్ పార్టీలు, ఈ లోకల్ పార్టీలు రీజనల్ సెటప్స్ని కొట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఆంధ్రాలో సొంతంగా తెలుగుదేశం పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్నో తొలగించేసి, రాజకీయ చిత్రం నుంచి తొలగించేసి వీఆర్ దేర్ అని చెప్పుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. బీజేపీ కూటమి కట్టుకుంటే చంద్రబాబు దయ వల్ల కొన్ని వస్తాయి. సరే, వాళ్ళకి మ్యూచువల్గా అగ్రిమెంట్ ఉండటం వలన వీరికి అడ్వాంటేజెస్ ఉండొచ్చు, వారికి అడ్వాంటేజెస్ ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు సొంతానికి 130 సీట్లు గెలిచారు కదా. సో బీజేపీ చంద్రబాబు మోచేతి కిందే ఆంధ్ర వరకు. ఇవాళ ఢిల్లీలో కూడా అదే పరిస్థితి, ఆయనకున్న సీట్ల వల్ల బీజేపీ. అర్థమైందా? సో వీళ్ళు చంద్రబాబుని పూర్తిగా రాజకీయ యవనిక మీద నుంచి తొలగించేసి మేము ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పరిస్థితి ఉందా, లేక ప్రధాన పక్షం మేమే రూలింగ్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ యవనిక మించి తొలగించేసి మేమే అని చెప్పుకునే పరిస్థితి బీజేపీకి ఉందా? కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోవడానికి కారణం తెలంగాణ సపరేషన్. ఆంధ్ర వాళ్ళందరికీ మా హైదరాబాద్ పోయింది అనే ఫీలింగ్ ఉన్నది. మా హైదరాబాద్ అనే ఫీలింగ్ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు అవి పెట్టారు, కొన్నాళ్ళు కలిసి ఉన్నది. బట్ ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు, మౌలికమైన స్థితిగతుల దృష్ట్యా ఉద్యమం ఉవ్వెత్తున లేచి మొత్తానికి రాష్ట్రాలు 2 అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వలన ఇది జరిగిందనేది ఆంధ్ర వాళ్ళకి కేసీఆర్ మీద కోపం లేదు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పార్టీ మీద కోపం ఉంది. సో కాంగ్రెస్ పార్టీని వాళ్ళ రాజకీయ చరిత్రలోంచి తొలగించేశారు. మోస్ట్ గ్లామరస్ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని వాళ్ళ ఫ్యామిలీలో రిఫ్ట్లు ఏర్పాటు చేసి అందరూ కలిసి మొత్తం వాళ్ళ ఫ్యామిలీని ఒక్కలు చింపని విస్తర చేసి ఆవిడ పార్టీ అధ్యక్షురాలను చేస్తే ఎంత పర్సంటేజ్ సీట్లు ఓట్లు వచ్చినాయండి మన 23 ఎలక్షన్స్లో?
ఆ చేత ఆంధ్ర వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వద్దు అని వదిలేసుకున్నారు. దాన్ని బీజేపీ రిప్లేస్ చేయగలిగిందో చేయలేదు. ఈ తెలంగాణకు వస్తే బీజేపీకి ఎంతో కొంత ప్రెజెన్స్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కొంచెం బయటికి మనం అంగీకరించకపోయినా కొంత కమ్యూనల్ పాలిటిక్స్ నడుస్తాయి తెలంగాణలో, బికాస్ ఆఫ్ ది లార్జ్ ప్రెజెన్స్ ఆఫ్ ముస్లిం పాపులేషన్. సో ఈ కమ్యూనల్ పాలిటిక్స్ నడుస్తుండటం వల్ల బీజేపీ తన అస్తిత్వాన్ని బలపరుచుకోగలుగుతోంది. అక్కడి నుంచి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి కొంత ముందుకు వెళ్తున్నారు. ఓకే సార్, ఈ ప్రాంతీయ పార్టీల విచ్ఛిన్నమే కేంద్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఎజెండానా? అవి పూర్తిగా వాటిని చంపేస్తే ఏదో ఒక పార్టీని చంపేస్తే వాళ్ళు నిలబడతారనేది వాళ్ళ ఉద్దేశం. ఎనీ రాష్ట్రం, ఏ రాష్ట్రం అయినాను. అయితే దక్షిణాదిలో అది సాధ్యం కాదమ్మా. ఓకే, అది అర్థమైపోయింది. ఇప్పటికి వాళ్ళు 1984 పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. బీజేపీ అనే పేరుతో మొట్టమొదటిసారిగా వాళ్ళు పోటీ చేసిన ఎన్నికల్లో బీజేపీకి 2 ఓట్లు, అంతకుముందు జనసంఘగా ఉండేవాళ్ళు, 2 సీట్లు వచ్చినాయి. అక్కడి నుంచి సిస్టమేటిక్గా పెరుగుకుంటూ వచ్చారు, ప్రభుత్వంలోకి వచ్చారు. ఒక 2 సార్లు 2014లోను 2019లోను బీజేపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది, బ్రూట్ మెజారిటీ. వాళ్ళు ఏదైనా చేసుకోగలరు ఆ దశలోని. అండ్ 2023కి వచ్చేటప్పటికి ఆ పొగరు అనిచారు జనం. సో ఇప్పుడు వాళ్ళ నెంబర్ పెరగాలి. నాకు కావాల్సిన పద్ధతిలో జరగాలి అంటే నా చుట్టూలో మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరగాలి, అంటే ఎంపీల సంఖ్య పెరగాలి, నెంబర్ ఆఫ్ ఎంపీస్. దక్షిణాదిలో కర్ణాటక తప్ప ఎక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. నెక్స్ట్ తమిళనాడుకి స్కోప్ లేదంటే, తమిళనాడులో అవకాశమే లేదు. బీజేపీ ఏమిటవుతుంది, చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. ఏం ప్రయత్నం చేసినా విజయ్ రూపంలో, అన్నామలై రూపంలో, అన్నామలై అనే ఆయన నాన్ ఎంటిటీ అయిపోయింది. ఇప్పుడు తీసేయండి. విజయ్ ఒకవేళ బీజేపీతో అలైన్ అయితే విజయ్కి అంత పాపులారిటీ వస్తే, మైండ్ యూ ఉన్న చీఫ్ మినిస్టర్ అన్పాపులర్ కాడు, ఎవరు, స్టాలిన్. సో ఆయన మొదటిసారి చీఫ్ మినిస్టర్. ఆయన కుటుంబంలో వాళ్ళ నాన్నగారు అనేక సంవత్సరాలు, అనేక దశాబ్దాలు ముఖ్యమంత్రి ఉద్యోగం చేసిన ఇతను మొదటిసారి చీఫ్ మినిస్టర్. అండ్ ఆ ఓల్డ్ టైం పొలిటీషియన్స్లో తమిళనాడులో కరుణానిధి పోయారు, జయలలిత పోయారు. ఇప్పుడు మిగిలిన ఏకైక లీడర్ స్టాలిన్ విత్ పొలిటికల్ డెక్స్టరిటీ. విజయ్కి పొలిటికల్ అండర్స్టాండింగ్ కూడా లేదు. అంటే అండర్స్టాండింగ్ లేదన్న భారతదేశ ప్రజలందరికీ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, బట్ అతనికి దాన్ని ఎలా డ్రైవ్ చేయాలనే అనుభవం రావాలి. ఇంకా బీజేపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏదైతే తమిళనాడు ఎలక్షన్ దృష్ట్యా స్టాలిన్ గోల్ చేస్తున్నాడు అనేది తప్పు. ప్రతిపక్షాలు పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల తాలూకా కన్సర్న్ ఏంటంటే, జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాలను డిలిమిటేషన్ చేస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 80 ఉన్నాయమ్మా. వీళ్ళు చెప్పిన ప్రాతిపదిక మీద డిలిమిటేషన్ చేస్తే 143 అవుతాయి, 143 అవుతాయి. కేరళలో 20 ఉన్నాయి. తమిళనాడులోను కేరళలోను కలిపి తమిళనాడుకు ఇప్పుడున్న 39 58 అవుతాయి, 19 సీట్లు పెరుగుతాయి. తెలంగాణకు కొన్ని సీట్లు పెరుగుతాయి, ఆంధ్రాకి కొన్ని సీట్లు పెరుగుతాయి. బట్ సీట్లు పెరగడం కాదు అక్కడ. వాళ్ళు మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు అడుగుతున్నది ఏంటంటే ప్రొపోర్షనేట్ రీడిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు 544 సీట్లు ఉన్నాయి లోక్సభలో. 544 సీట్లలో తెలంగాణకు 17 ఉన్నాయి, అంటే అదెంత పర్సెంట్? ఆంధ్రాకి 25 ఉన్నాయి, అదెంత పర్సెంట్? తమిళనాడుకి 39 ఉన్నాయి, అదెంత పర్సెంట్? ఈ కేరళకి 20 ఉన్నాయి, అదెంత పర్సెంట్? కర్ణాటకకి 29 ఉన్నాయి. ఈ పర్సంటేజ్ బేసిస్లో డిస్ట్రిబ్యూషన్ చేయమంటున్నారు. పర్సంటేజ్ బేసిస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తే నష్టం జరగదు. నెంబర్ ఆఫ్ సీట్లు పెరగటం తగ్గటం అనేది ఒక చిన్న ప్రాతిపదిక మాత్రమే. అమిత్ షా గారు నెంబర్ ఆఫ్ సీట్లు తగ్గవు అంటే 17 ఉంటాయి, తెలంగాణలో 17 ఉంటాయి, అక్కడ 143 ఉంటాయా? 80 143 అవుతాయి. బీహార్ ఎంత అవుతాయి? మీకు నా దగ్గర ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ ఉన్నది దానికి సంబంధించి. వీళ్ళు